ఏపీ నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరొకసారి ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. మరొకసారి ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి వెంటనే కూడా డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకుని వెంటనే కూడా అప్లై చేసేసుకోండి. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఇలా నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే చాలా మంది అప్లై లింక్ అని అడుగుతున్నారండి కామెంట్స్ లో. నేను అప్లై లింక్ అనేది నేను లాస్ట్ లో అంటే వీడియో లాస్ట్ లో అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో మీకు క్లియర్ గా రౌండ్ అప్ చేసి మరీ చూపిస్తున్నానండి. సో అందుకే ఈ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వీడియో పూర్తిగా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. సో ఎందుకంటే లింక్స్ అనేది మన కామెంట్ బాక్స్ లో అలాగే డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి అయితే లేదనమాట యూట్యూబ్ గైడ్ లైన్స్ వల్ల. సో అందుకే మీకు అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో రౌండ్ అప్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇదొక మంచి శుభవార్త అనే చెప్పుకోవచ్చు అండి. ఏపీ హైకోర్టు నుంచి మనకి లా క్లర్క్ పోస్టులుగా భర్తీగా అధికారికంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసేసింది అనమాట. సో ఈ క్లర్క్ జాబ్స్ అనేది మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. ఈ నోటిఫికేషన్ లో మొత్తం కూడా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని లైట్ తీసుకోవద్దు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఏముంది, అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా. అలాగే ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైకోర్టు న్యాయమూర్తులకు న్యాయపరమైన పరిశోధన, కేసుల విశ్లేషణలో సహాయం చేసే అవకాశం అయితే పొందుతారండి. అలాగే న్యాయవాద వృత్తిలో కెరియర్ ప్రారంభించాలనుకునే వారికి కూడా కోర్టు వ్యవస్థలో ప్రత్యేకంగా పనిచేసే ఎక్స్పీరియన్స్ సంపాదించాలనే వారికి ఈ ఉద్యోగం చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. ఇంకా ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. సంస్థ వచ్చేసరికి ఏపీ హైకోర్టు నుంచి అనమాట. అండ్ అందులో పోస్టులు వచ్చేసరికి మనకి లా క్లర్క్ పోస్టులు ఉన్నాయండి. టోటల్ వేకెన్సీస్ 4 అనమాట. ఉద్యోగం విధానం వచ్చేసరికి పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ బేస్ లో ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క వర్క్ ని బట్టి పర్మనెంట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. పని ప్రదేశం వచ్చేసరికి మనకి పోస్టింగ్ అమరావతి అండి. సో ఏపీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మంత్లీ సాలరీ వచ్చేసరికి మనకి 35,000 వరకు కూడా ఉంటుందండి. సో మంచి శాలరీతో పాటు ప్రభుత్వ న్యాయ వ్యవస్థలో పనిచేసే అనుభవం కూడా లభిస్తుందన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి LLB లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నమాట. అలాగే హైకోర్టు నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలు, మార్గదర్శకాలకు తప్పనిసరిగా పాటించాలండి. ఆ నోటిఫికేషన్ మీకు లాస్ట్ లో చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. అలాగే న్యాయ పరిశోధన అంటే లీగల్ రీసెర్చ్, కేసుల విశ్లేషణపై ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు అదనంగా ప్రయోజనం కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నమాట. దరఖాస్తు ఫామ్ తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేయాలి. అలాగే ఏజ్ లిమిట్ కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇలా ఈ కాపీస్ అంటే అప్లికేషన్ తో పాటు ఈ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలండి. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. సో అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫిల్అప్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి August 4th వరకు మాత్రమే టైం ఉందండి. అస్సలు లేట్ చేయొద్దు. ఎందుకంటే మనకి August 4th అంటే జస్ట్ ఇంకా 3 days మాత్రమే టైం ఉంది కాబట్టి. సో వెంటనే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని తెచ్చుకొని అప్లికేషన్ ఫిల్ చేసి కావాల్సిన జిరాక్స్లు అన్నీ కూడా అటాచ్ చేసి మీరు ఏపీ హైకోర్టు అమరావతికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలండి. అది కూడా August 4th లోపల మాత్రమే. August 4th తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరనమాట. సో ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. ఎందుకు ఈ ఉద్యోగానికి మిస్ కాకూడదు అని చెప్పేదంటే హైకోర్టులో పనిచేసే అరుదైన అవకాశం అనమాట ఇది వచ్చేసరికి. అలాగే మంత్లీ సాలరీ మనకి 35,000 వరకు కూడా సాలరీ ఉంటుందండి. అలాగే న్యాయమూర్తులతో కలిసి పనిచేసే ఒక మంచి అవకాశం అనమాట. అలాగే న్యాయ రంగంలో విలువైన ఎక్స్పీరియన్స్ కూడా పొందుతారండి. అలాగే ఫ్యూచర్ లో న్యాయ వృత్తికి ఉపయోగపడే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందన్నమాట. ఇలా మనకి న్యాయ రంగంలో ఉన్నత స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న లా గ్రాడ్యుయేట్లకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం అండి. అర్హత ఉన్న అభ్యర్థులకు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పంపడం మంచిదండి. ఇంకా అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే చూపించేస్తాను. ఇది వచ్చేసరికి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి అనమాట. సో అక్కడ నుంచి మనకి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. సో ఇది వచ్చేసరికి మనకి July 24
4న మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారండి. సో ఇందులో మొత్తం మనకి లా క్లర్క్ వంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మంత్లీ సాలరీ 35,000 నోటిఫికేషన్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అలాగే వాటికి సంబంధించి అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఒక ఐడెంటిటీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఈ కాపీస్ అన్నిటిని కూడా మీకు అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి ఇక్కడ అడ్రస్ చూడండి, హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఎట్ అమరావతి, నేలపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్, ఏపీ పిన్ కోడ్ కూడా ఇచ్చేసారనమాట 522239 అని. సో పోస్టల్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. అలాగే మీరు పోస్టల్ కవర్ పైన పోస్ట్ ఆఫ్ క్లర్క్ అని మీరు క్లియర్ గా మెన్షన్ చేయాలండి. సో అది కూడా మనకి ఆగస్ట్ 4th వరకు మాత్రమే టైం ఉంది. అంటే ఆగస్ట్ 4th ఈవినింగ్ 5 వరకు వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. అలాగే ఈ వేకెన్సీస్ అనేది పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో అందుకే ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకుండా వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే పంపించండి. అలాగే మీరు ఫిల్ చేసే అప్లికేషన్ ఫామ్ లో ఎటువంటి మిస్టేక్స్ అండ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండకూడదు. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో మాత్రమే, మీ యొక్క జెన్యూన్ సర్టిఫికేట్స్ తో మాత్రమే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ మీన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ రౌండప్ చేస్తున్నాను చూడండి, www.hc.ap.nic.in అని ఉంది కదా. సో యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్లో ఓపెన్ చేయగానే మనకి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో లేదంటే మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తీసుకురావచ్చు అనమాట. సో చూపిస్తాను ఆగండి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ చూస్తున్నారు కదా, అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. ద రిజిస్టర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి అని ఉంటుంది స్టార్టింగ్. అలాగే రైట్ సైడ్ కార్నర్ లో పైన మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించాలి. సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫిల్అప్ చేయాలి. అది కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఫిల్అప్ చేయాలండి. ఫస్ట్ వన్ చూడండి, మీ యొక్క ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్ లో ఫిల్ చేయాలి. అలాగే ఫాదర్ ఆర్ మదర్స్ నేమ్, ఇద్దరులో ఎవరో ఒక నేమ్ ఫిల్ చేయండి సరిపోతుంది. అలాగే మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, సో వాటికి సంబంధించిన ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అనేది మీరు జిరాక్స్ కాపీ అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనమాట, అంటే ఏ యూనివర్సిటీలో చదివారు అనేది కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ ఆఫ్ ద పాసింగ్, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, అలాగే ప్రెసెంట్ సెమిస్టర్ ఏంటి అనేది కూడా మీరు క్లియర్ గా మెన్షన్ చేయాలి. అలా మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, నేషనాలిటీ, స్టేట్, కేటగిరీ అండ్ నెక్స్ట్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు, అలాగే పర్మనెంట్ అడ్రస్, ప్రెసెంట్ అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఇలా మీ యొక్క కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ లో చూడండి, ప్లేస్, డేట్, మీ యొక్క సిగ్నేచర్ అనమాట. అన్ని కూడా క్లియర్ గా క్యాపిటల్ లెటర్స్ లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని మీరే ఫిల్అప్ చేసి ఇంకా లాస్ట్ లో ప్లేస్, డేట్, సిగ్నేచర్ అంటే మీ యొక్క విలేజ్ నేమ్, మీరు ఏ డేట్ అప్లై చేసుకుంటున్నారో ఆ యొక్క డేట్, అలాగే మీ యొక్క సిగ్నేచర్. ఇక్కడ డిక్లరేషన్ కూడా ఇచ్చేసారు చూడండి, దాని ఇన్ఫర్మేషన్ మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో మాత్రమే అప్లై చేసుకోండి అని ఇక్కడ డిక్లరేషన్ కూడా క్లియర్ గా ఇచ్చేసారండి. ఇంకా అక్కడ కూడా ఆ డిక్లరేషన్ మీరు చదివినట్టుగా అండ్ దాన్ని ఫాలో అయినట్టుగా మీరు ఒక సిగ్నేచర్ కూడా చేసేయాలన్నమాట. అండ్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేసారండి, అంటే ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అఫీషియల్గా వెబ్సైట్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు చూడండి. నేను రౌండప్ చేస్తాను చూడండి, https apHC.government.in అని. సో ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే కదా, అంటే మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా చెప్పాను కదా ఇంతకుముందు, మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ జిరాక్స్ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ ని ఆగస్ట్ 4th ఈవినింగ్ 5 లోపల రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్ కి అయితే పంపించాలన్నమాట. ఇదనమాట హైకోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి, ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి మర్చిపోద్దండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కదండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.